హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. లక్షద్వీప్, మాల్దీవ్స్ అండ్ మోడీ, ఈ మూడు పేర్లు అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో వాటి మధ్య సంబంధం ఏంటిది, ఈ లక్షద్వీప్ కి మాల్దీవ్స్ కి మధ్య సంబంధం ఏంటిది, అందులో ఈ మోడీ గారు ఏం చేశారు అన్నది ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక విషయానికి వెళ్తే మాల్దీవ్స్ అన్నది చాలా అద్భుతమైన ప్రదేశం. మాల్దీవ్స్ 30% ఇన్కమ్ అన్నది టూరిజం మీదనే సంపాదిస్తుంది. మన ఇండియన్స్ అయితే చాలా లక్షల మంది అన్నది అక్కడ హనీమూన్స్ కానీ, ట్రిప్స్ కానీ, హోటల్స్ కానీ, వెకేషన్స్ కానీ బుక్ చేసుకొని, హోటల్స్ అయినా, పిక్నిక్ అయినా, ఏవైనా హోటల్స్ బుక్ చేసుకొని అక్కడ అన్నది స్టే చేసి ఒక 1-2 days ఉండి అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి అయితే వచ్చేవారు. సో అలాంటి మాల్దీవ్స్ ఇప్పుడు అందరూ ఇండియన్స్ బైకాట్ చేశారు. సో ఇంతకుముందు అయితే చాలా బుకింగ్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎందుకు అనంటే లక్షద్వీప్కి బాగా వెళ్ళిపోయారు. సో మాల్దీవ్స్ కంటే ఎక్కువ లక్షద్వీప్లో బాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. లక్షద్వీప్ కూడా విజిటింగ్ కి పనిచేస్తుంది అని అయితే అందరికీ తెలిసిపోయింది. సో అది ఎలా తెలిసిపోయిందంటే మోడీ గారు అయితే ఒక ట్వీట్ చేశారు. మోడీ గారు లక్షద్వీప్కి ఎందుకు వెళ్ళారంటే ఒక ప్రాజెక్ట్ పని మీద మోడీ గారు అయితే లక్షద్వీప్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. లక్షద్వీప్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆ బీచ్ ని ఆస్వాదిస్తూ ఉండగా ఒక ఫోటో తీసి తన ట్విట్టర్ లోనైతే పోస్ట్ చేయడం జరిగింది. ఏమని పోస్ట్ చేశారంటే, సో ఈ లక్షద్వీప్ బాగుంది, ఇక్కడ పిక్నిక్స్ కూడా అండ్ వెకేషన్స్ కూడా, హనీమూన్స్ కూడా ఇక్కడికి రావచ్చు అని అయితే తాను ట్విట్టర్ లోనైతే చాలా మంచిగా ఉంది అని పోస్ట్ చేయడం వల్ల మాల్దీవ్స్ లో ఉన్న ముగ్గురు అధికారులు అయితే మోడీ గారి పోస్ట్ ను అయితే విమర్శించారు. సో మోడీ గారి పోస్ట్ ను ఎందుకు విమర్శించారు అని మన ఇండియన్స్ కి అయితే చాలా కోపం వచ్చింది. సో ఎందుకు కోపం వచ్చిందంటే మోడీ గారు అయితే ఏం చేయలేదు, ఈ లక్షద్వీప్ అయితే బాగుంది, ఇది కూడా చూడదగ్గ ప్రదేశం అని మాత్రమే పోస్ట్ చేశారు. అంతేగాని మాల్దీవ్స్ కంటే మంచి ప్రదేశం అని అయితే మోడీ గారు అయితే పోస్ట్ చేయలేదు. టూరిస్ట్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి, ఒక మాల్దీవ్స్ కే వెళ్ళాలని మాత్రం ఎవరికి లేదు. సో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ వెకేషన్ అన్నది ఎంజాయ్ చేసుకొని రావచ్చు. బైకాట్ మాల్దీవ్స్ వల్ల సో ఈ మాల్దీవ్స్ రెవెన్యూ అన్నది పడిపోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ముగ్గురు అధికారులు అన్నది సస్పెండ్ చేశారు. ఇలా ఉండగా మాల్దీవ్స్ కి కొత్త ప్రెసిడెంట్ అన్నది వచ్చాడు. సో ఇప్పుడు మాల్దీవ్స్ కి ఇండియాకి ఉన్న సంబంధం అయితే చాలా మంచి సంబంధం. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. మంచి రవాణా పరంగానైనా కూడా, శాండ్ పరంగానైనా కూడా, వాటర్ పరంగానైనా కూడా ఈ సంబంధాలు అనేవి మన ఇండియన్ కి అండ్ మాల్దీవ్స్ కి చాలా మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. సో అవి అలాగే ఉంచుకుంటూ ఆ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినా కూడా, మన నరేంద్ర మోడీ గారు అయినా కూడా చాలా మంచి సంబంధాలను అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు అయితే ఏమీ లేవు. సో ఈ మధ్యన మాల్దీవ్స్ కి కొత్తగా ఒక ప్రెసిడెంట్ అయితే వచ్చాడు. ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఇండియాకి సపోర్ట్ గా ఇండియా పిఎం నచ్చి కలిసేవారు. తను ముఖ్యంగా ఏంటంటే చైనాకు వెళ్ళి అక్కడ అధికారులను అయితే కలవడం అయితే జరిగింది. సో చైనాకు మనకైతే ఎప్పటి నుండో పడడం లేదు, అది మన అందరికీ తెలిసిందే. సో ఈ కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ కూడా చైనాను కలవడం వల్ల, చైనాకు ఆల్రెడీ మన మీద కోపం ఉంది కాబట్టి ఈ ప్రెసిడెంట్ అన్నది ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఈ ప్రెసిడెంట్ కు ముందు నుంచెల్లే ఇండియా మీద కొద్దిగా కోపం ఉండేది. ఎందుకంటే మాల్దీవ్స్ అన్నది ఎక్కువ ఇండియా మీదనే ఆధారపడి ఉంటుంది. సో అలా ఆధారపడడం ఈ ప్రెసిడెంట్ కి అన్నది ఇష్టం లేదు. సో ఇతను చైనాకు వెళ్ళి చైనా అధికారులను అయితే కలవడం అయితే జరిగింది. అది తెలుసుకున్న మోడీ గారు ఎక్కువ ఏం రియాక్ట్ అవ్వలేదు. మాల్దీవ్స్ అధికారులకు చెప్పి ఆ సమస్యను అయితే పరిష్కరించారు. ఆ విధంగా మన మాల్దీవ్స్ లక్షద్వీప్ మోడీ అన్నది బాగా గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ అయింది. సో ఈ విధంగా మాల్దీవ్స్ అన్నది బైకాట్ చేశారు. సో ఇప్పుడు లక్షద్వీప్ ని కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా తీర్చిదిద్దబోతున్నారు. సో ఇంకా విషయం ఏంటంటే రతన్ టాటా గారు కూడా అక్కడ కంపెనీలు పెట్టి వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిషన్ చేయబోతున్నారని ఒక టాక్ అయితే వచ్చింది. సో అలా పెట్టినట్లయితే లక్షద్వీప్ కూడా బాగుంటుంది అండ్ మాల్దీవ్స్ కూడా బాగుంటాయి. రెండు చూడదగ్గ ప్రదేశాలే, రెండింటికి వెళ్ళండి. సో ఇది లక్షద్వీప్ కి, మాల్దీవ్స్ కి, మోడీ గారికి ఉన్న సంబంధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఆర్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.